మోసం చేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రేపు వనపర్తిలో నిర్వహించే రైతు ధర్నాకు రైతులెవరూ రారంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతుందన్నారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో తప్పకుండా చేసి తీరుతామని, కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నందున రుణమాఫీ ఆలస్యమైందన్నారు. ఇక రైతు భరోసా నిజమైన రైతులకే అందాలన్న లక్ష్యంతోనే ఆలస్యమవుతుందని చెప్పారు. ఇక తొందరలోనే నిజమైన రైతులకే రైతు భరోసా అని అంటున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ గత 9 నెలలుగా విఫలమైందంటూ బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపణలు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రేపు 29న రైతు భరోసా, రైతు రుణమాఫీపై రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం రేపు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోబోతున్నాయంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. సార్, ప్రధానంగా హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ ఆచరణ శూన్యమంటూ రైతు భరోసా, రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసిందంటూ రేపు ధర్నా చేస్తున్నారు. దీన్ని మీరు ఏమన్నా అడ్డుకోబోతున్నారా? మేము అడ్డుకునాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వనపర్తి ప్రజలు ఆల్రెడీ వాళ్ళని తరిమి కొట్టినారు. దాంట్లో కొత్తగా మేము మాకు అంత దిగజారి చేయాల్సిన అట్లాంటి అలవాటు లేదు మాకు. అట్లా చేయను కూడా చేయము. వాళ్ళు ఎక్కడున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడున్నారు, వాళ్ళ టార్చ్ లైట్ పెట్టి వెతుక్కుంటున్నారు. మేము ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా 1-2 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే చేస్తాం. వాళ్లకు అధికారం పోయి 10 నెలలు అయింది. వాళ్ళకి అది 10 నెలలనే బావమరిదో దిక్కు, బావో దిక్కు, ఇక్కడున్నోడోడు అక్కడున్నోడోడు, వీళ్ళందరూ మైండ్ దొప్పి పిక్చర్లు లాగా పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏదైతే 10 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందంటూ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి తప్ప ఒక రాయి, ఒక ఇటుక కూడా కాంగ్రెస్ పార్టీ వేయలేదంటున్నారు. దీని మీద మీరేమంటారు? నేను చాలా వేదిక మీద చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు 9.5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏముంది? వాళ్ళు ఏమైనా ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చిరా? రేషన్ కార్డు ఇచ్చున్నారా? ఇంకేదైనా కొత్తగా ఇచ్చున్నారా? ఏం చేసిన్నారు వాళ్ళు? ఊరికనే ఒక 4 స్కీములు పెట్టుకొని దాని మీద మసిమూసి మారడికాయ రుద్ది దాన్ని అంతా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని ఆ కాంగ్రెస్ పార్టీని ఆ 2 టర్మ్లలో గెలిచిన వాళ్ళందరినీ కొనేసి వాళ్ళందరినీ వీక్ చేసి, కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి, ఎవరిని లేకుండా చేసి డబ్బులతోన వాళ్ళకు ఓట్లు వేయించుకున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీకి డెవలప్ చేయడం కొత్తనా? 60 ఇప్పుడు 73 ఏళ్లలో వాడు పాలించిన 9.5 సంవత్సరాలే కదా. మిగతా అంతా ఆల్మోస్ట్ కాంగ్రెసే కదా. కాంగ్రెస్ చేసి మేము ఎలక్షన్ల ముందు కూడా మేము ఏం చెప్పినాం? డెవలప్మెంటే కారణమైతే, ఇండ్లే కారణమైతే, పెన్షన్లే కారణమైతే, అవన్నీ దానికి అన్నిటికీ లెక్కలతో సహా మేము రెడీగా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, వాడు డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తే వానికే ఓటేసుకోండి అని చెప్పినాం. సో ఆయనకు 2018 నవంబర్లో ఆయనకు వనపర్తిలో 51,000 లీడ్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు 2023లో 25,000 నాకు లీడ్ వచ్చింది. 55,000 ప్లస్ 25,000 75,000 మంది ఆయన తిరస్కరించారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకు అంత లీడ్ వచ్చినప్పుడు కూడా ఆయనకు 104,000 ఓట్లు వచ్చినాయి. మొన్న నాకు 25,000 లీడ్ వచ్చినా ఓవరాల్ చూస్తే 107,250 ఓట్లు వచ్చినాయి నాకు. సో వనపర్తి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పార్టీకి బుద్ధి చెప్పున్నారు. వాళ్ళకు 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు మీరు తప్పు చేస్తున్నారు అని ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళకు బుద్ధి చెప్పున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో గుండు 0 ఇచ్చున్నారు. లోకల్ బాడీస్లో అది కూడా ఇవ్వరు. కానీ వాళ్ళకు పిచ్చిలేసి పిచ్చర్లాగా తిరుగుతున్నారు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారు. వెయిట్ చేయాలి కదా. అది చేయలేదు, ఇది చేయలేదు, ఎందుకు చేయలేదు? అన్నీ చేసినాం. స్త్రీలకు ఉచితంగా మహిళాబాద్ చేయలే, మేము చేయలేదా? ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేయలేదా? 200 యూనిట్లకు ఫ్రీ 0 బిల్ చేయలేదా? మేము ఏం చేయలేదు. సిలిండర్ చేయలేదా 500కి? అంటే రైతు ఫస్ట్ ఫేజ్ చేసినాం, రైతు భరోసా సెకండ్ ఫేజ్ చేయాల్సింది. 2 లక్షల రుణమాఫీ చేసినాం, 150,000 క్లియర్ అయింది. 2 లక్షల కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇంకొక 2 పెండింగ్ ఉన్నాయి. అది మేజర్ ఒకటి 2,000 నుంచి 4,000 చేయాలి, మహిళలకు 2,500 చేయాలి. అవి కూడా చేస్తాం. అన్నీ చేస్తాం. మేము ఇచ్చిన అన్ని 6 గ్యారెంటీలు చేస్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను త్వరలో నెరవేర్చబోతున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేశామంటున్నారు. సవాల్కు స్వీకరిస్తున్నా, దమ్ముంటే చర్చకు రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, ANN న్యూస్, వనపర్తి నుంచి.